ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. సుదీర్ఘ కాలంలో పెండింగ్ లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం అధ్యక్ష. గతంలో కూడా మీరు రికార్డులు తీసుకుంటే అధ్యక్ష, జర్నలిస్టులకు ఇచ్చినటువంటి స్థలాలు మన బంజారాహిల్స్ లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ కానీ, జూబ్లీస్ లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ కానీ, మన గోపన్పల్లిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీ కానీ అధ్యక్ష, జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తాం అధ్యక్ష. ఇక తెల్ల రేషన్ కార్డులపై ఇక నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తాం. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి 5 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం. దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇక నుంచి 6,000కు పెంచుతాం. ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు చేస్తాం. హోంగార్డుల వేతన సవరణలతో పాటు వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాలు అందజేస్తాం. అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18,000కు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అధ్యక్ష. 50 సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ చెల్లిస్తాం అధ్యక్ష. ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్ గా గుర్తించి పూర్తి స్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం అధ్యక్ష. బీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష, వాళ్ళు 2004లో ప్రభుత్వానికి రాకముందు అధ్యక్ష, ఉస్మానియా ఆసుపత్రి దగ్గర ట్విన్ టవర్ హాస్పిటల్స్ కడతామన్నారు అధ్యక్ష. ట్విన్ టవర్ హాస్పిటల్స్ కడతామని చెప్పి అప్పుడు నేను అష్యూరెన్సెస్ కమిటీలో సభ్యుని అధ్యక్ష. అష్యూరెన్సెస్ కమిటీలో నేను అక్కడ ఉన్నటువంటి అధికారులను అడిగిన అధ్యక్ష, ఎందుకు కట్టలేదంటే వాళ్ళు చెప్పిన విషయాలు అధ్యక్ష, అక్కడ డెంటల్ కళాశాల వాళ్ళు అబ్జెక్షన్ చేస్తున్నారంటే నేను అన్నాను, మేమంతా సభ్యులమంతా కలిసి విజిట్ చేస్తాం, డెంటల్ కాలేజ్ విద్యార్థులు ఒప్పిస్తామంటే మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ కల్లా అదేం లేదు సార్, ఆర్కిటెక్ట్ కు డ్రాయింగ్ పంపించడం వస్తుంది సార్ అన్నారు. కానీ కట్టలేదు అధ్యక్ష. ప్రభుత్వం కట్టాలన్న ఉద్దేశం లేదు అధ్యక్ష. పేద ప్రజలకు సంబంధించిన హాస్పిటల్ అధ్యక్ష, ఉస్మానియా హాస్పిటల్, అక్కడ ట్విన్ టవర్ కడతామని చెప్పి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి 9.5 సంవత్సరాల అధికారంలో ఉండి కరోనా సమయం లోపల పేదవాళ్లకు ఆసుపత్రులే కరువై 1000 మంది చనిపోతుంటే కూడా పట్టించుకోలేదు అధ్యక్ష ఈ ప్రభుత్వం. అదే విధంగా అధ్యక్ష, మన అంగన్వాడీ టీచర్ల ఎల్బీ నగర్, ఆరంగర్, మహదీపట్నం, బిహెచ్ఎల్ రూట్లలో కొత్త మెట్రో మార్గాలను కూడా నిర్మిస్తాం అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, గతం లోపల పాలన ఏ విధంగా ఉంటుండే అధ్యక్ష అంటే ఒక గజ్వేల్, ఒక సిద్దిపేట, ఒక సిరిసిల్ల అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినారంటే ప్రమాణ స్వీకారం చేసిన రోజు అధ్యక్ష, అన్ని నియోజకవర్గాలకు సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు చెప్పారు అధ్యక్ష. కానీ గతంలో ఏమైందంటే అధ్యక్ష, అభివృద్ధి అనేది కొన్ని నియోజకవర్గాలకే చేసి ఆ అభివృద్ధి ఏదో అన్ని నియోజకవర్గాలకు తెల్లారో మరునాడో జరుగుతుందని ఒక భావన కలిగే విధంగా పత్రికా మాధ్యమాల్లో, టీవీల్లో, పేపర్లో ప్రచారం చేసిన అధ్యక్ష. ఆ విధంగా ప్రజలను నమ్మించి మోసం చేసిన అధ్యక్ష. కానీ అధ్యక్ష, నేను పరిగి నియోజకవర్గం, మన ముఖ్యమంత్రి గారు కొడంగల్ నియోజకవర్గం అధ్యక్ష, మేము అపోజిషన్ లో ఉండే అధ్యక్ష ఒక రైల్వే లైన్ శాంక్షన్ చేయించుకున్నాం అధ్యక్ష. వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్, పరిగి రైల్వే స్టేషన్, దోమ రైల్వే స్టేషన్, దాదాపూర్ రైల్వే స్టేషన్, కోస్గి ముఖ్యమంత్రి గారి కాన్స్టిట్యూన్సీ అధ్యక్ష, నారాయణపేట నుంచి మక్తల్ వరకు అధ్యక్ష. మేమందరం కూడా ఇదే శాసనసభలో మాట్లాడినాం అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం మా రైల్వే స్టేషన్ సంబంధించిన ఏదైతే మార్జిన్ మనీ ఇవ్వాలో 400 కోట్ల రూపాయలు కేంద్ర మంత్రి మునియప్ప గారు పరిగికి వచ్చి పరిగిలో మీటింగ్ పెట్టి 400 కోట్లు శాంక్షన్ చేసిన అధ్యక్ష. అప్పుడు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ లో మీరు సభ్యుల అధ్యక్ష అప్పుడు పరిగిలోనే ఒకరోజు నిద్ర చేసి ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో నిద్ర చేసి 400 కోట్లు విడుదల చేసిన అధ్యక్ష. కానీ ఈ పథకాన్ని పక్కన పెట్టేసిన అధ్యక్ష. సిద్దిపేటకు మాత్రం అధ్యక్ష రైల్వే స్టేషన్ మొన్ననే 3 నెలల కింద స్టార్ట్ చేసుకున్నారు అధ్యక్ష. ఇది మా ప్రాంతానికి తీరని అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష. అదే విధంగా హైదరాబాద్ నుంచి బీజాపూర్ వరకు వయా పరిగి కొడంగల్ నుంచి అధ్యక్ష జాతీయ రహదారి పోవాలి అధ్యక్ష. అప్ప జంక్షన్ నుంచి మన్నెగూడ వరకు ఈ రోజు వరకు భూసేకరణ చేయలేదు, పనులు ప్రారంభించలేదు అధ్యక్ష. ఇది 4 లైన్లు వేయాల్సిన మన్నెగూడ నుంచి కొడంగల్ నుంచి ఏదైతే ఉండేనో ఆ రోజును 3 లైన్లకు వేసిరు అధ్యక్ష. ఇది మా ప్రాంతానికి మేము శాంక్షన్ చేసుకునే అధ్యక్ష. కేంద్రంలో కాంగ్రెస్, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసుకున్న పథకాలని ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా ప్రాంతానికి తీరని అన్యాయం చేసిన అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అధ్యక్ష వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నేను అందరం కూడా కలిసి వికారాబాద్ బ్లాక్ గ్రౌండ్ లోపల రాజశేఖర రెడ్డి గారి దృష్టికి తీసుకొచ్చిన సమస్య
ఈ యొక్క ప్రాణహిత సేవల వరకే కాదు 10 వరకు పొదిలించాలని చెప్పి ఆ రోజు ప్రకటన వచ్చే విధంగా నేను కృషి చేసిన అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు నా పేరు తీసుకొని వికారాబాద్ గ్రౌండ్ అరేంజ్ చేసిన అధ్యక్ష. ఈ యొక్క ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులు 10 వికారాబాద్ ప్రాంతాలకు పొడిగిస్తున్నామని చెప్పి ఆ రోజు ప్రకటన చేసిన అధ్యక్ష. కానీ ప్రాణహిత చేవెళ్లను రీడిజైన్ లో భాగంగా అధ్యక్ష మన ప్రాంతానికి ట్రాన్స్ఫా ఇండియా అనే కంపెనీకి 1100 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చిన అధ్యక్ష. ఇచ్చిన కాంట్రాక్ట్ రద్దు చేసిన అధ్యక్ష. రీడిజైన్ పేరిట గోదావరి జలాలు ఆదిలాబాద్ నుంచి సముద్రానికి పోయే నీళ్ళని కాలువలలో తీసుకొచ్చి మన చెలక పొలాలకు నీళ్లు తీసుకుందామంటే అడ్డుపడ్డారు అధ్యక్ష ఈ పాలకులు గతం లోపల. అదే విధంగా రీడిజైన్ చేసి దాన్ని కొండపోచమ్మ రిజర్వాయర్ అని చెప్పి మన ప్రాంతానికి నీళ్లు రాలేదు అధ్యక్ష. మనం చాలా సార్లు మన చేవెళ్ల నియోజకవర్గం మనం శంకర్పల్లి దగ్గరకు పోయి చందిప దగ్గర దిగి చూసినాం అధ్యక్ష. క్రేన్లలో దిగి చూసినాం అధ్యక్ష. 100 మీటర్ల డెప్త్ లోపల క్రేన్లలో ఆ ఊట గారుతుంటే మిషన్ గన్లతో సాంచలు కొట్టుకుంటా కార్మికులు పనిచేసిన అధ్యక్ష. జేసీబీలు టిప్పర్లు ఆ 100 మీటర్ల లోపల నడుస్తున్నాయి అధ్యక్ష. ట్యూబ్ లైట్ల వెలుతురులో పనిచేస్తున్నారు అధ్యక్ష. అలాంటి పనిని నోటి దగ్గర వచ్చినటువంటి అన్నాన్ని కొట్టేసిన అధ్యక్ష. గతం లోపల ప్రాణహిత చేవెళ్ల రద్దు చేసిన అధ్యక్ష. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి పరిగి వచ్చినప్పుడు అధ్యక్ష పాలమూరు రంగారెడ్డి జురాల నుంచి రావాలి అధ్యక్ష. జురాల మనకు దగ్గరలో ఉంది అధ్యక్ష. 70-80 కిలోమీటర్ల దూరం ఉంది. ఆ 70-80 కిలోమీటర్ల ఉన్న జురాలను రద్దు చేసి ఎక్కడో సదుర ప్రాంతంలో ఉన్న శ్రీశైలం నుంచి అప్పుడున్న బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఒక టెండరింగ్ స్టార్ట్ చేసి రంగారెడ్డి జిల్లాలో కానీ వికారాబాద్ జిల్లాలో కానీ అధ్యక్ష ఒక గడ్డపార దిగలేదు అధ్యక్ష. మా పరిస్థితి ఎట్లయిపోయిందంటే నా ఘాట్కా అంటారు కదా అధ్యక్ష, అట్లా అయిపోయింది అధ్యక్ష. మేము సాధించుకున్న ప్రాణహిత చేవెళ్ల రీడిజైన్ లో రద్దు చేసిన అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి గారే మొట్టమొదటి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చిన అధ్యక్ష జీవో. దాన్ని కూడా పక్కన పెట్టి మా దగ్గర ఎలాంటి పనులు కూడా ప్రారంభించలేదు అధ్యక్ష. ఇది చాలా బాధాకరం అధ్యక్ష. మా దగ్గర ఉన్నటువంటి రైతాంగం మాదంతా కూడా పేద వ్యవసాయదారులు ఉండేటటువంటి ప్రాంతం అధ్యక్ష. మా ప్రాంతానికి నీళ్లు రాకుండా అడ్డుకున్నారు అధ్యక్ష. ఈ విధంగా నీళ్ల లోపల అడ్డుకున్నారు అధ్యక్ష. నిధులు ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొచ్చాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ సప్లాన్ లో భాగంగా అధ్యక్ష ఎస్సీలకు జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి రావాల్సినటువంటి వాటా వాళ్ళ నివాస ప్రాంతాలకు పోవాలి అధ్యక్ష. అక్కడ ఇల్లు కట్టియాలి, రోడ్లు వేయాలి, పాఠశాలలు ఏర్పాటు చేయాలి, తాగునీటి వసతి ఏర్పాటు చేయాలి అధ్యక్ష. స్వయం సహాయక పథకాలను ప్రకటించాము అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష ఎస్సీ ఎస్టీ సప్లాన్ కు తూట్లు పొడిచి ఇతర పథకాలకు ఆ డబ్బును వాళ్ళు మార్చడం జరిగింది అధ్యక్ష. దానికే ఎస్సీ ఎస్టీలు తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు బాధల్లో ఉన్నారు అధ్యక్ష. ఎందుకంటే వాళ్ళకు మనం తీసుకొచ్చినటువంటి చట్టం మనం ఆ రోజు అందరం కలిసి పరిగిలోనే ఒక ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నేలపైన పడుకొని ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరికి కూడా తక్కువ కాదు, భగవంతుడు మనకందరూ కూడా సమానమైనటువంటి మేధస్సులు ఇచ్చాడు. మనం కనుక కష్టపడి చదువుకుంటే భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశానికి రాజ్యాంగం రాసిండు, గ్రామాల్లో ఉండే పేదలు ఎస్సీలు కూడా ఆ విధంగా అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతోనే ఆ రోజు ఎస్సీ ఎస్టీ సప్లాన్కి మనం చట్టబద్ధత కల్పించడం అధ్యక్ష. కానీ చట్టబద్ధత కల్పించిన దానికి గత పాలకులు తూట్లు పొడిచారు అధ్యక్ష. కాబట్టి మళ్ళీ తప్పకుండా మేము దీన్ని ఎస్సీ ఎస్టీ సప్లాన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం లోపల తప్పకుండా మేము దాన్ని పునః పరిశీలించి తీసుకొస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తాం అధ్యక్ష.